నువ్వు మర్చిపోతావేమో నువ్వు చేసిన ప్రార్థనలు. దేవుడు మర్చిపోడు. యాకోబు చేసిన ప్రార్థన ఎవరి కాళ్ళు వచ్చిన కర్ర పట్టుకొని వెళ్ళాడంట మామయ్య ఇంటికి. ఆయన చేసిన ప్రార్థన ఆయనే మర్చిపోయాడు. అడిగాడు ఆయన, ప్రభువా మరలా నన్ను దీవించి ఆశీర్వదించి కుటుంబంతోనూ ఆస్తితోనూ మేలుతో దీవించి నన్ను మరలా నా తండ్రి ఇంటికి తీసుకొస్తే ఇక్కడ నీకు బలిపీఠం కడతాను. మర్చిపోయాడు. 33 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి ఎలా అడిగాడో అలా దేవుడు దీవించి, అంతకన్నా అద్భుతంగా దీవించి పిల్లలతో, సంతానంతో, భార్యలతో, ఆస్తిపాస్తులతో తిరిగి వచ్చినప్పుడు పడుకున్న సమయంలో దేవుడు దర్శనంలో మాట్లాడి, యాకోబు నీ యవన కాలంలో నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు బలిపీఠం కడతానని మొక్కుబడి చేసుకున్నావు కదా, మరి నేను నమ్మకస్తులుగా నీ ప్రార్థన నేను విని అది నెరవేర్చా. ఇప్పుడు నువ్వు కూడా నీ మొక్కుబడిని చెల్లించవా అని అడిగాడట దేవుని బిడ్డ. అందుకనే ప్రేయర్ టైమ్స్ అనేవి చాలా వాల్యుబుల్ టైమ్స్. ఏ టైంలో ఏ ప్రార్థన చేయడానికి దేవుడు నేను ప్రేరేపిస్తే ఆ ప్రార్థన చేసాయి. అదొక విత్తనం ఆ పొలంలో విత్తావు, ఆ పంట తిరిగి నువ్వే కోయిపోతున్నావు. ఎప్పుడో విత్తావు ఒక పంట ఉపవాస ప్రార్థనలో, ఎప్పుడో విత్తావు సండే ప్రార్థనలో, ఎప్పుడో ఒక మంచి విత్తనం ప్రార్థన విత్తనం విత్తావు నీ కుటుంబ ప్రార్థనలో, ఎప్పుడో కన్నీటితో మనసులో బాధ వేదన ఎక్కువైనప్పుడు ఏ చెట్ట కింద కూర్చున్నో, ఏ ఒంటరిగా కూర్చున్నో, ఏ శూన్యంలో నీకు చూస్తున్నా దేవునితో మాట్లాడావు. హృదయ వేదనలతో తండ్రి నాయనని ప్రార్థన చేశావు. అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ బోలెడు విత్తనాలు నాటావు. దేవుని బిడ్డ నువ్వే మంచి పంట కోయబోతున్నావు అతి త్వరలో. ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఎన్ని అద్భుతమైన ప్రార్థనలు చేశారు. ఈ సంవత్సరం దానికి 2 ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. నువ్వు మర్చిపో